లేట్‌గా పడుకోవడం అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఫోన్ వల్ల గానీ, వర్క్ వల్ల గానీ, స్ట్రెసెస్ వల్ల గానీ చాలా మంది స్లీప్‌ని సీరియస్‌గా తీసుకోరు. కానీ ఇష్యూ ఏంటంటే స్లీప్ అనేది జస్ట్ ఒక సింపుల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ ప్రాబ్లమ్ మాత్రమే కాదు. కరెక్ట్‌గా పడుకోవడం అనేది అది మీ హార్మోన్స్‌ని, ఎనర్జీ సిస్టమ్స్‌ని అలాగే మీ లాంగ్ టర్మ్ హెల్త్‌ని డిసైడ్ చేస్తుంది. చాలా మంది అనుకుంటారు నేను రెగ్యులర్‌గా 5 to 6 అవర్స్ పడుకుంటున్నాను కదా, ప్రాబ్లం ఏంటి అని. డ్యూరేషన్ ఎంత ఇంపార్టెంటో టైమింగ్ అంత ఇంపార్టెంట్. కొంతమంది 7 to 8 అవర్స్ కూడా పడుకుంటారు కానీ అది కన్సిస్టెన్సీ ఉండదు. రాత్రుల్లో ఒకసారి 10కి పడుకోవచ్చు, 12కి పడుకోవచ్చు, 2కి పడుకోవచ్చు. ఇలా బాడీకి సరైన వేకప్ అండ్ స్లీప్ టైం లేనప్పుడు బాడీ క్లాక్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల బాడీ రెగ్యులర్ గా రిపేర్ కూడా అవ్వదు. ఇండియన్ అర్బన్ పాపులేషన్ లో మోర్ దాన్ 61% ఆఫ్ ద పాపులేషన్ లెస్ దాన్ 7 hours ఆఫ్ స్లీప్ లో ఉంటున్నారు. అంటే బాడీ రిపేర్ అవ్వకుండా ఉంటున్న అడల్ట్సే ఈ మధ్య అర్బన్ సిటీస్ లో ఎక్కువగా ఉంటున్నారు. నేను ఇప్పుడు చెప్పబోయే 3 మోస్ట్ కామన్ హ్యాబిట్స్ మీ బాడీ సిస్టమ్స్ ని స్లోగా స్పాయిల్ చేయొచ్చు. నెంబర్ 1, ఆల్కహాల్ తాగితే స్లీప్ బాగా వస్తుంది కదా అనుకునే వాళ్ళు. ఆల్కహాల్ తాగితే బాడీ టైర్డ్ అయి పడుకుంటారు కానీ అది స్లీప్ ఆర్కిటెక్చర్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. అలాగే సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం, నేను లేట్ గా పడుకోవడం బాగా అలవాటు అనుకునే వాళ్ళకి లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ గా లేట్ గా పడుకుంటున్నప్పుడు మెటబాలిజం, మూడ్, ఫోకస్, అటెన్షన్ అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ అన్ని స్లోగా డిస్టర్బ్ అయిపోతాయి. అలాగే నైట్ స్కెడ్యూల్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాగే స్లోగా మెటబాలిజం డిస్టర్బ్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నా వీళ్ళందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి పూర్ రికవరీ, ఇంక్రీజ్డ్ ఫుడ్ క్రేవింగ్స్, పూర్ ఫోకస్, మార్నింగ్ టైర్డ్నెస్. హాయ్, ఐమ్ డాక్టర్ సమతాతుల్లా, యువర్ లాంజివిటీ ఫిజిషియన్. ఇవాళ వీడియోలో 3 కామన్ స్లీప్ ప్యాటర్న్స్ డిస్కస్ చేద్దాం. నైట్ షిఫ్ట్ స్కెడ్యూల్స్, ఆల్కహాల్ రిలేటెడ్ స్లీప్ ఇష్యూస్, అలాగే క్రోనోటైప్స్. సో ఈ ప్యాటర్న్స్ ఉండే వాళ్ళు ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలి టు ఇంప్రూవ్ స్లీప్ డిస్కస్ చేస్తాను. బికాస్ స్లీప్ ఈజ్ నాట్ జస్ట్ యువర్ రెస్ట్, స్లీప్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ హార్మోన్స్, మెటబాలిజం, ఎనర్జీ అండ్ ఆల్సో యువర్ లాంగ్ టర్మ్ హెల్త్. సో స్లీప్ యాక్చువల్గా మీ బాడీ బయాలజీని ఎలా చేంజ్ చేస్తుందో డిస్కస్ చేద్దాం. స్లీప్ 2 మేజర్ సిస్టమ్స్ని ఆపరేట్ చేస్తుంది. ఒకటి సర్కేడియన్ రిథమ్, అంటే మన ఇంటర్నల్ బాడీ క్లాక్ బయట ఉన్న సన్లైట్ ఎక్స్పోజర్కి ఎలా రియాక్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ అడినోసిన్ బిల్డప్, అంటే మనం ఎంతసేపు అవేక్గా ఉంటే, ఎంత లాంగ్గా అవేక్గా ఉంటే అంత తొందరగా మనకు పడుకోవాలనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అడినోసిన్ బిల్డప్. ఈ 2 సిస్టమ్స్ అనేవి సింక్ లో లేకపోతే స్లీప్ లో జరిగే స్టేజెస్ ఇన్కంప్లీట్ గా ఉంటాయి. నౌ లెట్స్ గెట్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ వీ ఫాల్ అస్లీప్. మనం పడుకున్న తర్వాత 4 డిఫరెంట్ ఫేజెస్ లో ఉంటాం. ఆ 4 డిఫరెంట్ ఫేజెస్ లో వెరీ ఇంపార్టెంట్ 2 ఫేజెస్. వన్ ఇస్ డీప్ స్లీప్ అండ్ అదర్ వన్ ఇస్ NREM స్లీప్. ఈ 2 కలిపితే రెస్టరేటివ్ స్లీప్ అంటాం. సో మనం 7 to 8 hours పర్ నైట్ పడుకుంటే ఆ పడుకున్న టైంలో అట్లీస్ట్ 40 to 50% మనం ఈ రెస్టరేటివ్ స్లీప్ లో స్పెండ్ చేయాలి. అంటే ఏంటి, మనకి ఎవ్రీ నైట్ 3 to 4 hours ఆఫ్ స్లీప్ రెస్టరేటివ్ స్లీప్ కావాలి. దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ లో కూడా మనకి డీటాక్స్ అవ్వాల్సిన డ్యామేజ్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి క్లియర్ అప్ అవ్వాలి అంటే మనం నైట్ లో ఆ గ్లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి. అది మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు బ్రెయిన్ అన్ని టాక్సిన్స్ ని క్లియర్ అప్ చేసేసుకుంటుంది, బ్రెయిన్ సర్క్యులేషన్ ఎఫెక్టివ్ గా ఉంటుంది నెక్స్ట్ డే. అండ్ సెకండ్ థింగ్, మనం పడుకునే దాన్ని బట్టే మన హార్మోన్స్ కూడా కరెక్ట్ గా రెగ్యులేట్ అవుతాయి. 3 ఇంపార్టెంట్ హార్మోన్స్, కార్టిజాల్, ఇన్సులిన్ అండ్ లెప్టిన్. బాగా పడుకునే వాళ్ళలో ఎనర్జీ సిస్టమ్స్ బాగుంటాయి, బాడీ ఎనర్జెటిక్ గా ఉంటుంది, ఫుడ్ ఎక్సెసివ్ క్రేవింగ్స్ ఉండవు, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉండవు. ఎందుకంటే ఈ 3 హార్మోన్స్ అవి మనల్ని కంట్రోల్లో పెడతాయి కాబట్టి. సో ఈ రెస్టరేటివ్ స్లీప్ బాగాలేనప్పుడు ఈ 3 హార్మోన్ సిస్టమ్స్ మెస్అప్ అవ్వడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ పెరగొచ్చు, అలాగే మీరు హెల్దీగా తింటూ ఉన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు, అండ్ ఎనర్జీ స్టేబుల్ గా ఉండకుండా ఎనర్జీ ఫ్రీక్వెంట్ గా క్రాష్ అవ్వచ్చు. కాబట్టి మీ హార్మోన్ స్టేబుల్ గా ఉండాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వద్దు అన్నా, యాపిటైట్ బాగా ఉండాలి, ఎక్కువ క్రేవింగ్స్ ఉండొద్దు అన్నా ఎవ్రీ నైట్ కన్సిస్టెంట్ స్లీప్ స్కెడ్యూల్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా దానిలో రెస్టరేటివ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫస్ట్ కామన్ స్లీపింగ్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. డాక్టర్స్, నర్సెస్, IT ప్రొఫెషనల్స్ ఆర్ గ్లోబల్ టైమ్ జోన్స్ కి వర్క్ చేసేవాళ్ళు ఆర్ ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్, సెక్యూరిటీ పర్సనల్, ఇలాంటి వాళ్ళకి ఏంటి, ఫోర్స్ఫుల్ గా వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉండడం వల్ల బాడీ ఏమో వాళ్ళ స్లీప్ కి ప్రిపేర్ అవుతూ ఉంటది, కానీ ఎక్స్టర్నల్ గా మనమేమో వర్క్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, నైట్ లో న్యాచురల్ గా మన కార్టిజాల్ సిస్టమ్ ఏమో డౌన్ అయిపోతుంది, కానీ అప్పుడేమో వర్క్ చేయాలి. సో కావాల్సినంత అలర్ట్నెస్, ఫోకస్ ఉండకపోవచ్చు. సరే, ఎలాగో అలాగా పుష్ చేసి హ్యాక్స్ వాడి వర్క్ ఫినిష్ చేసి మార్నింగ్ 7 AM or 8 AM పడుకోవడానికి వచ్చారనుకోండి.
అప్పుడు పడుకోవడానికి ట్రై చేసి కనీసం 6 hours స్లీప్ పెట్టుకొని పడుకున్నా కూడా అప్పుడు ఆర్కిటెక్చర్ ఆఫ్ ద స్లీప్ అంటే స్లీప్లో ఉన్న ఫేజెస్ ఫ్రాగ్మెంటెడ్గా ఉంటాయి ఆర్ రికవరీ సరిగ్గా ఉండకపోవచ్చు. ఎందుకు? బయట ఎక్స్టర్నల్ సన్లైట్ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ నాయిజెస్ ఉంటాయి అండ్ బాడీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ ఏమో అలర్ట్గా ఉంటాయి. కార్టిజాల్ ఏమో ఎక్కువ ఉంటుంది. అంటే బాడీ ఏమో ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ హై ఇంటెన్స్ యాక్టివిటీస్. మీ హార్ట్ రేట్ హై ఉంటుంది, మీ బ్లడ్ ప్రెషర్ హై ఉంటుంది, బ్లడ్ గ్లూకోజ్ హై ఉంటుంది, ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది బాడీ ఆ టైంలో. సో అన్ని ఇంటర్నల్ బాడీ ఏమో ఇలా ఉంటుంది, కానీ మీరేమో పడుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలాంటప్పుడు స్లీప్ అనేది డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో పేపర్ మీద చూస్తే 6 hours పడుకున్నట్టు ఉంటుంది, కానీ రికవరీ సరిగ్గా అవ్వకపోవచ్చు. అందుకనే ఇలాంటి వర్కర్స్ అందరిలో కామన్గా చూసే సిమ్టమ్ ఏంటి? వర్క్ టైంలో లేట్ నైట్ షిఫ్ట్లో లో ఎనర్జీ అనిపించడము ఆర్ ఫ్రీక్వెంట్ ఎనర్జీ క్రాషెస్. తింటారు, మళ్ళీ వెంటనే ఆకలేసేస్తుంది, సో మళ్ళీ తింటూ ఉంటారు. అలాగే స్లోగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. కొంతమంది మెన్ అండ్ విమెన్లో, మిడిల్ ఏజ్ గ్రూప్ మెన్ అండ్ విమెన్లో ఫర్టిలిటీ తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటివి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు. లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం. ఆల్కహాల్ తాగితే బాగా నిద్ర వస్తుంది అనుకునే వాళ్ళకి. అవును, ఆల్కహాల్ తాగినప్పుడు అది మీ బ్రెయిన్లో ఉండే గాబా అనే న్యూరోకెమికల్ పైన యాక్ట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ అంతా కామ్ డౌన్ అయిపోతుంది కాబట్టి తొందరగా నిద్రలోకి వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మనకు 4 different kinds ఆఫ్ స్టేజెస్ అని చెప్పాను. దాంట్లో అవేక్ స్టేజ్ అని ఉంటుంది. దాంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు. రెమ్ స్టేజ్లో తక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఎవరైతే రెమ్ స్టేజ్లో తక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు. అలాగే నెక్స్ట్ డే ఎక్కువ వీక్గా అనిపించడము, అలాగే మెమరీ కన్సాలిడేషన్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్లీప్లో ఏమవుతుంది? మనం ఎప్పుడైతే బ్రెయిన్ డీటాక్స్ చేయాలో, ఎప్పుడైతే బ్రెయిన్ రికవర్ అవ్వాలో, ఎప్పుడైతే మన మసిల్ ప్రోటీన్ సింథసిస్ ఇంప్రూవ్ అవ్వాలో ఆ పీరియడ్ ఆఫ్ టైం అనేది తగ్గిపోతుంది ఆర్ ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. సో బ్రెయిన్ సరిగ్గా డీటాక్స్ అవ్వదు, నెక్స్ట్ డే వైర్డ్ అండ్ టైర్డ్గా లేస్తారు. సో స్లీప్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ తాగితే వెంటనే నిద్రలోకి పోతాం కాదు, నిద్రపోయిన తర్వాత ఏమవుతుంది చాలా ఇంపార్టెంట్. సో ఆర్కిటెక్చర్ తగ్గిపోతుంది. అలాగే నెక్స్ట్ డే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? ఆల్కహాల్ తాగగానే గ్లూకోజ్లో ఇంబ్యాలెన్స్ ఒకటి క్రియేట్ అవుతుంది, వెంటనే గ్లూకోజ్ క్రాష్ అవుతుంది. సో బాడీ వెంటనే మిమ్మల్ని హై క్యాలరీ ఫుడ్స్ తినేలాగా డిమాండ్ చేస్తుంది. సో ఫుడ్ క్రేవింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ డే బాడీ ఒక ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రేవింగ్ పెరుగుతుంది, ఎక్కువ కార్బ్ రిచ్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది. అది తిన్నా కూడా గ్లూకోజ్ రెగ్యులేషన్ సరిగ్గా ఉండక మీ సెల్స్లో, మజిల్స్లో ఆ గ్లూకోజ్ యాక్సెప్టెన్స్ కూడా తగ్గిపోతుంది. సో ఇంపార్టెంట్లీ ఆల్కహాల్ అనేది మీ కంప్లీట్ స్లీప్ ఆర్కిటెక్చర్ని డిస్టర్బ్ చేస్తుంది, మీ మెమరీ, ఎమోషన్ రెగ్యులేషన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది కాకుండా ఆల్కహాల్ మీ బ్రీదింగ్ని కూడా డిస్రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఏంటి? మీ ఎయిర్వేస్లో ఉండే మసిల్స్ రిలాక్స్ అయిపోతాయి. దానివల్ల బ్రెయిన్కి కావాల్సినంత ఆక్సిజన్ అందకపోవచ్చు. సో స్నోరింగ్ పెరుగుతుంది, లో ఆక్సిజన్ కన్జంప్షన్ ఇన్ ద బ్రెయిన్, అంటే బ్రెయిన్ కావాల్సినంత ఆక్సిజన్ రాకపోవచ్చు. అండ్ దట్ కుడ్ బి అ కంటిన్యూస్ సైకిల్. ఇంకోటి ఏంటి? ద బాడీ విల్ డిపెండ్ ఆన్ ఆల్కహాల్ మోర్ కంపేర్డ్ టు బిఫోర్. సో డిపెండెన్సీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ కామన్ ప్యాటర్న్. నేను న్యాచురల్గానే లేట్ పడుకుంటాను, నేను నైటే ఎక్కువ యాక్టివ్గా వర్క్ చేస్తాను, అలర్ట్గా ఉంటాను, నాకు ప్రొడక్టివిటీ చాలా బాగుంటుంది, మార్నింగ్స్ నేను స్లోగా ఉంటాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు వాళ్ళ బాడీని అలా డిజైన్ చేసుకుంటారు. చాలా రోజులుగా ఒకటే ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు బాడీ న్యాచురల్గా దానికి అడాప్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళ ఎనర్జీ కానీ, ప్రొడక్టివిటీ కానీ, ఫోకస్, అటెన్షన్ అవన్నీ ఆ ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉండొచ్చు. సో అకార్డింగ్లీ ఇంటర్నల్ బాడీ బయాలజీ కూడా అలాగే స్లోగా అలైన్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏమవుతుంది? వాళ్ళకి ఈవినింగ్ లేట్ నైట్ కార్టిజాల్ ఎక్కువ ఉండడము, మార్నింగ్ తక్కువగా ఉండడము, అలాగే ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే సిస్టమ్స్ అన్ని నైట్లోనే ఎక్కువ యాక్టివేట్ అవ్వడము. సో ఇలాంటివి బాడీ న్యాచురల్గా వాళ్ళు ట్రైన్ చేసే దాన్ని బట్టి బాడీ అడాప్ట్ అవ్వచ్చు. సో చాలా వరకు వీళ్ళలో కంప్లైంట్స్ ఉండవు, కానీ కొంతమందిలో మటుకు దే క్యాన్ కంప్లైన్. సమ్ పీపుల్ నో, నేను లేట్ నైట్ ఎక్కువ వర్క్ చేస్తాను, ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తాను కాబట్టి నాకు న్యాచురల్గా మార్నింగ్ లో ఎనర్జీ ఉంటుంది, అది నార్మల్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది నైట్ యాక్టివ్గా ఉండాలి, మార్నింగ్ కూడా యాక్టివ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం మన బాడీలో హార్మోన్స్ మోస్ట్లీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. జనరల్గా బాడీ ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాల్సిన టైంలో అలాంటప్పుడు హార్మోన్స్ అన్ని ఆ టైంలో హై ఉంటాయి, లేటర్ పాయింట్ ఇన్ టైంలో తగ్గిపోవాలి. కానీ లేట్ క్రోనోటైప్స్ ఉండే వాళ్ళల్లో
అవి రివర్స్ అవుతాయి. సో అలాంటప్పుడు పీపుల్ షుడ్ నో డ్యూరింగ్ మార్నింగ్ టైం న్యాచురల్ గా దే విల్ హ్యావ్ లో ఎనర్జీ, లో ఫోకస్, లో అటెన్షన్, లో ప్రొడక్టివిటీ. కానీ ఎప్పుడైతే అది బాడీలో డిసీజెస్ ని ఫార్మ్ చేసే ప్యాటర్న్స్ కనబడుతున్నాయో, అంటే హెల్దీగానే తింటున్న వెయిట్ గెయిన్ అవ్వడము, చాలా ఫుడ్ క్రేవింగ్స్ పెరిగిపోవడము, కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ పెరిగిపోవడము, ఇలా స్లోగా ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయో దెన్ ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ టు రీవర్క్ ఆన్ దేర్ బాడీ. నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు వాళ్ళ బాడీ బయాలజీ బెస్ట్గా ఫంక్షన్ చేయాలి అంటే వాళ్ళు ఎలా చేంజెస్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్స్, నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు మార్నింగ్ సపోజ్ మీ స్లీపింగ్ టైం 7 or 8 AM అనుకోండి. మార్నింగ్ స్లీప్ ఇస్ 8 AM అంటే యూ షుడ్ ఫినిష్ యువర్ మీల్ 2 hours బిఫోర్ దట్ టైం. అండ్ అప్పుడు హెవీ మీల్స్ తీసుకోకూడదు, ఎందుకంటే హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు బాడీ న్యాచురల్గా డీప్ స్లీప్లోకి వెళ్ళదు. సో లైట్ మీల్ 2 hours బిఫోర్ స్లీప్ టైం. అండ్ ఆల్సో ఆ స్లీప్ టైం అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. సపోజ్ మీకు నైట్ షిఫ్ట్ ఎవ్రీడే ఉందనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఎవ్రీడే సిమిలర్ టైంలో పడుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూఆర్ స్లీపింగ్ at 8 AM, స్లీప్ బిట్వీన్ 8 to 8:30 AM. సో బాడీ అడాప్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక హ్యాబిట్ని కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటారో బాడీ ఈజీగా అడాప్ట్ అవుతుంది. సో దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనం ఇంకోటి ఫిక్స్ చేయాల్సింది ఏంటి? న్యాచురల్ లైట్ ఎక్స్పోజర్. మీరు నైట్లో యాక్టివ్గా ఉండాలి బికాస్ ఆఫ్ యువర్ వర్క్, అండ్ డేలో మీరు పడుకోవాలి. కానీ డేలో ఆ న్యాచురల్ లైట్ని బ్లాక్ చేయాలి, అంటే సన్ గ్లాసెస్ వేసుకోవడం కానీ, అలాగే పడుకునే ప్లేస్లో ఎక్కువ కాంపెన్సేట్ చేయాలి. మనకి ఎక్కువ సన్లైట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ న్యాచురల్ లైట్ని బ్లాక్ చేయడానికి థిక్ కర్టెన్స్ వాడడం, రూమ్ని ఎక్కువ కూల్గా ఉంచడం, అలాగే వార్మ్ షవర్ తీసుకోవడం పడుకునే ముందు. సో ఇలాంటి చేంజెస్ చేసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ బాడీకి న్యాచురల్గా మెలటోనిన్ రిలీజ్ అవ్వాలి అని అర్థమవుతుంది. కానీ అది ఓన్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? బాడీ కూల్ డౌన్ అయిపోయి వైండ్ డౌన్ అయిపోయినప్పుడు, అలాగే రూమ్ చల్లగా ఉన్నప్పుడు, అలాగే లైట్ ఎక్స్పోజర్ కంట్లో ఎక్కువ పడనప్పుడు. కానీ న్యాచురల్ లైట్ని బ్లాక్ చేయడానికి వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి. సో ఇలాంటి చేంజెస్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే దెన్ ఆ మార్నింగ్ పడుకునే స్లీప్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది ఆర్కిటెక్చర్, అండ్ మీ ఫోకస్, అటెన్షన్ ఈవినింగ్ నైట్ షిఫ్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ స్లీప్ ప్యాటర్న్ ఉండేవాళ్ళు ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆల్కహాల్ స్లీప్ని ఇండ్యూస్ చేయడానికి తీసుకోకూడదు. కానీ ఆ హ్యాబిట్ వాళ్ళకి చాలా రోజులుగా అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి బ్రెయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఓకే ఆల్కహాల్ వస్తుంది దెన్ ఐ వైండ్ డౌన్, ఐ స్లీప్ అనేది. సో ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి, ఆ ట్రిగర్ని బ్రేక్ చేయాలి అంటే మనము ఇంకో బిహేవియర్ క్రియేట్ చేయాలి. అంటే బాడీకి న్యాచురల్గా వైండ్ డౌన్ అవుతున్నట్టు తెలియాలి. యాక్టివ్ పనులు ఏవి పడుకునే ముందు చేయకపోవడం, అలాగే లైట్స్ని డిమ్గా పెట్టుకోవడము, కన్సిస్టెంట్గా సిమిలర్ టైంకి ఎవ్రీడే పడుకోవడానికి ప్రయత్నం చేయడం. సో ఇలాంటి అదర్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకున్నప్పుడు బాడీ డిపెండెన్సీ ఆన్ ఆల్కహాల్ తగ్గుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మీకు ఎన్నో సంవత్సరాలుగా తీసుకునే హ్యాబిట్ ఉంటే వన్ ఫైన్ డే యూ కెనాట్ స్టాప్. అలాంటప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ ఆ ఆల్కహాల్ అనేది మీరు 3 to 4 hours బిఫోర్ బెడ్ టైం తీసుకుంటే అప్పటికి మీ బాడీలో మెటబలైజ్ అయిపోయి అది ఆల్కహాల్ బాడీలో నుండి ఎక్స్క్రీట్ అయిపోతుంది. దట్ ఈస్ అ అదర్ సెకండ్ బెటర్ ఆప్షన్. నెక్స్ట్ థింగ్, ఆల్కహాల్ది ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్ రెండు చేంజ్ చేయాలి. టైమింగ్ చేంజ్ చేసే కన్నా ముందు మీరు ఎవ్రీడే మీకు ఎక్కువసార్లు తీసుకునే హ్యాబిట్ ఉంటే దెన్ అది తక్కువసార్లు తీసుకోవాలి. అండ్ లాస్ట్ డ్రింక్ ఏదైతే ఉంటుందో అది మీ స్లీప్ నుండి చాలా ఎర్లీగా ఉండాలి. ఈ 2 చేంజెస్ కన్సిస్టెంట్గా ఎవ్రీడే చేస్తూ ఉంటే దెన్ బాడీ విల్ స్లోలీ లెర్న్ అండ్ అడాప్ట్. నెక్స్ట్, థర్డ్ స్లీపింగ్ ప్యాటర్న్ని ఫిక్స్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేట్ నైట్ ఔల్స్ సిన్స్ మెనీ ఇయర్స్, one fine day you think you want to change or shift that behavior. సో సడన్గా మీరు ఎవ్రీడే 2 AM పడుకునే వాళ్ళు సడన్గా 11 PM or 12 midnight పడుకోవడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. బాడీ స్లోగా లెర్న్ అవ్వాలి, స్లోగా అడ్జస్ట్ అవ్వాలి. సో మీరు ఆ చేంజ్ని తెలియాలి అంటే ఎవ్రీడే మీరు ఒక 15 to 20 minutes ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు లేట్గా పడుకున్నా మీరు ఏ టైంకి లెగాలనుకుంటున్నారో కన్సిస్టెంట్గా అలారం పెట్టుకొని ఆ మార్నింగ్ ఎర్లీగా లెగాలి. అప్పుడు లేసినప్పుడు ఏమవుతుంది? ఎర్లీగా లేసినప్పుడు లాస్ట్ నైట్ స్లీప్ తక్కువ ఉంది కాబట్టి మీకు బాడీలో ఎడినోజిన్ అనేది ఎక్కువ బిల్డప్ అయిపోతూ ఉంటుంది. మీకు ఎడినోజిన్ ఎంతైతే బాడీలో బిల్డప్ అవుతూ ఉంటుందో పడుకోవాలి అనే క్రేవింగ్ తొందరగా వస్తుంది. సో ఎర్లీగా లేసినప్పుడు ప్రొపెన్సిటీ టు స్లీప్ ఎర్లీ ఆల్సో విల్ రైజ్. సో కన్సిస్టెంట్గా ఎర్లీ అలార్మ్స్ పెట్టుకొని ఎర్లీగా లేచిన వెంటనే ఫస్ట్ 1 hourలో సన్లైట్ మీ ఐస్లోకి పడడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు బాడీ న్యాచురల్గా సిస్టమ్స్ అన్నీ అలర్ట్ అవుతాయి. కార్టిజాల్ రైజ్ అవుతుంది, ఇన్సులిన్ రైజ్ అవుతుంది, అంటే బాడీ ఆ డేకి ప్రిపేర్ అవుతుంది. సో ఎర్లీగా అలార్మ్ పెట్టుకొని లేచిన తర్వాత మార్నింగ్ సన్లైట్ ఫస్ట్ ఫీల్ అవ్వాలి, తర్వాత ఎడినోజిన్ స్లోగా బిల్డప్ అవుతుంది, పడుకోవాలి అనిపిస్తుంది. దట్ ఈస్ హౌ యూ స్లీప్ ఎర్లీ. సో ఈ థింగ్స్ అనేవి మీరు కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, లాస్ట్ నైట్ స్లీప్ తక్కువ ఉన్నప్పుడు
నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కువసేపు అలర్ట్గా ఉండడానికి కెఫిన్ తీసుకుంటూ ఉన్నారనుకో, మళ్ళీ మీది నెక్స్ట్ డే నైట్ స్లీప్ డ్యూరేషన్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, డిలే అవుతుంది. సో మీరు ఆ అలర్ట్నెస్ని కాంపెన్సేట్ చేయడానికి కెఫీన్ ఎక్కువగా తీసుకోకూడదు. అది తీసుకున్నా లేచిన తర్వాత ఇమీడియట్గా ఆఫ్టర్ 1 hour or after 1.5 hours you can take, but you should end with 1 or 2 drinks, and last caffeine of the day should be before 8 hours your planned bed time. సో ఇలా ఉన్నప్పుడు స్లోగా మీ బాడీ అనేది క్రోనోటైప్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ డే బై 20 minutes or so. But you always start with waking up first and then shifting your sleeping time to earlier. సో లేట్ నైట్ స్లీపింగ్ అనేది జస్ట్ ఒక హ్యాబిట్ ప్రాబ్లం కాదు, అది మీ బాడీకి బయట ఉండే సర్కేడియన్ రిథమ్కి ఉండే మిస్ మ్యాచ్. ఆ మిస్ మ్యాచ్ అనేది కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ ఉంటూ ఉంటే మీ ఎనర్జీ, ఫోకస్, మూడ్, హార్మోన్స్, మెటబాలిజం అన్నీ డిస్టర్బ్ అయ్యి మీ లాంగ్ టర్మ్ హెల్త్ డిస్టర్బ్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే దెన్ ఇట్ ఈస్ అ ట్రిగర్ ఫర్ యూ టు స్టార్ట్ ఫాలోయింగ్ అండ్ స్టార్ట్ అలైనింగ్ విత్ యువర్ కన్సిస్టెంట్ స్లీప్ రొటీన్స్. లేదు సిమ్టమ్స్ ఆల్రెడీ లేవు అంటే దెన్ ఇట్స్ టైమ్ యూ చేంజ్ యువర్ బిహేవియర్, ఎందుకంటే లాంగ్ టర్మ్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. And sleep is not just a resting problem. Sleep operates all your internal systems. Thank you for watching this video till the end. Meek ee video ganaka informative ga anpiste, you'll also like other 2 videos. One is on cholesterol and other one is why we age faster after 30s. సో ఇలాగే ఎవ్రీ వీక్ కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని సింప్లిఫై చేస్తూ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ హెల్త్ ఈజీగా యాక్షనబుల్గా ఉండేలాగా వీడియోస్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్ అండ్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతా తుల్లాస్ ఛానల్.